హాయ్ అండి. సాంబార్ అయితే కొన్న సాంబార్ పొడితో కాకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకునే సాంబార్ మసాలాతో సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. కందిపప్పుని బాగా కడిగి నానబెట్టుకోవాలి. అలానే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత 4 విజిలొస్తే సరిపోతుందండి. అలానే చూపించిన పోపులు, సాంబార్ ఉల్లిపాయలు లేవంటే మామూలు ఉల్లిపాయలన్నా వేసుకోవచ్చండి. ఇంగువ, 8 వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కారానికి తగ్గ ఎండుమిర్చి, నేను 6 తీసుకున్నానండి. బాగా వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. పోపు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత టమాటా వేసుకుని, అలానే క్యారెట్ కూడా వేసుకుని మగ్గిన తర్వాత మీకు నచ్చిన కాయగూరలు వేసి బాగా మగ్గించుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకుని మగ్గించుకోవాలి. ఇందులోకి మనం చేసుకున్న సాంబార్ మసాలాని వేసుకుని, అలానే కందిపప్పు బాగా మెత్తగా మెదిమి వేసుకోవాలి. చింతపండు రసాన్ని, అలాగే సాంబార్ పలచదనాన్ని తగ్గట్టు కొద్దిగా నీళ్లు వేసుకుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని, కావాలి అంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్ అండి. అలానే కొత్తిమీర వేసుకుని ఉడికించుకుంటే వేడి వేడిగా సాంబార్ రెడీ.